హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 10th క్లాస్ తెలుగు సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూ మోడల్ పేపర్ని చూద్దాం. సో ఇది వచ్చేసి కేవలం మోడల్ పేపర్ మాత్రమే, కానీ వెరీ ఇంపార్టెంట్. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్గా వచ్చేసి మనకు ఒక అవగాహన ప్రతిస్పందనలలో ఒక పద్యం, దాని కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, పై పద్యంలోని మాటలు ఎవరెవరితో అన్నారు? ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు. రెండవ ప్రశ్న, గుండెలు పగిలేటట్టు ఏడ్చింది ఎవరు? సమాధానం, కౌశిక మహర్షి తల్లిదండ్రులు గుండెలు పగిలేటట్టు ఏడ్చారు. మూడవ ప్రశ్న, దుఃఖాగ్నిని చల్లార్చాల్సింది ఎవరు? సమాధానం, ఆ తల్లిదండ్రుల దుఃఖాగ్నిని చల్లార్చాల్సింది కౌశిక మహర్షి. నెక్స్ట్ ఆఖరి ప్రశ్న, పై పద్యం ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇక్కడైతే పై పద్యం ఏ పాఠం నుంచి ఇవ్వబడినది అని నేను ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో మీరు పద్యాన్ని చదివి ఎలాంటి ప్రశ్న అయినా తయారు చేయొచ్చు, కానీ దానికి అర్థం ఉండాలి. సో ఈ విధంగా తయారు చేయొచ్చు. పై పద్యం ఏ పాఠం నుంచి గ్రహించబడినది? పై పద్యంలో శోకవహ్ని అనే పదానికి అర్థం ఏమిటి? పై పద్య రచయిత ఎవరు? అదే కాకుండా మీరు ఇంకా ఏదైనా ప్రశ్న కూడా తయారు చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఆ పద్యం రాయకపోతే, ఆ పద్యం మీకు అర్థం కాకపోతే ఇంకొక పద్యం ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు రాయొచ్చు, అంటే ఆ పద్యం రాకపోతే ఈ పద్యం రాయొచ్చు. సో ఇందులో మొదటి ప్రశ్న, భూసారం దేని నుంచి పుడుతుంది? అంటే భూమిలోన భూసారం పుడుతుంది. తత్వం దేని నుంచి పుడుతుంది? అంటే తనువులోన తత్వం పుడుతుంది. దీనికి సమాధానం. రైట్. ఇప్పుడు మూడవ ప్రశ్న, సర్వం దేని నుంచి పుడుతుంది? అంటే శ్రవం నుండి సర్వం పుడుతుంది. నెక్స్ట్ ఆఖరి ప్రశ్న, పై పద్యం ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇక్కడ నేనైతే ఈ పై పద్యం ఏ పాఠంలోనిది అని తయారు చేశాను, కానీ మీరు ఇక్కడిచ్చిన రకాల్లో, అంటే పై పద్య రచయిత ఎవరు, పై పద్యం ఏ శతకంలోనిది, పై పద్యం మకుటాన్ని నిర్ణయించండి, పై పద్యానికి శీర్షిక పెట్టండి, ఏవైనా రాయొచ్చు. నెక్స్ట్ మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటి ప్రశ్న, ఎల్లమ్మ రాకపోతే రచయితకు ఏమనిపించింది? ఆన్సర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవరి గురించి ఆలోచిస్తూ రచయిత కూర్చోయింది? అంటే ఎల్లమ్మ గురించి. సో మీరు సెంటెన్స్ మొత్తం రాయాలి. నెక్స్ట్, ఎవరి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్లున్నాయి? ఎల్లమ్మ కళ్ళు. సో ఇక్కడ ఉంది, ఎల్లమ్మ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టున్నాయి. నెక్స్ట్ ఆఖరి ప్రశ్న, పై పద్యం ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. సో ఇక్కడ నేను పై గద్య రచయిత ఎవరు అని తయారు చేయడం జరిగింది. సో మీరు ఏదైనా కానీ వేరే క్వశ్చన్ పారాగ్రాఫ్ని చదివి మీరు క్వశ్చన్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ మనకు వ్యక్తీకరణ సృజనాత్మకతలో రెండవ ప్రశ్న, ప్రత్యక్ష దైవాలు కవి పరిచయం రాయండి అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కవి పరిచయం. నెక్స్ట్ ప్రశ్న, మూడవ ప్రశ్న, వ్యాస ప్రక్రియ గురించి రాయండి. వ్యాస ప్రక్రియ గురించి మనం రాయాలి. సో ఇక్కడ వ్యాస ప్రక్రియ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విశ్వామిత్రుని పాత్ర స్వభావం రాయండి. సో మీరు ఆన్సర్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఐదవ ప్రశ్న, సభాకంపం అంటే ఏమిటి, దాన్ని ఎలా పోగొట్టాలి? ఇది ఉపన్యాస కళలో ఆ చాప్టర్లో ఉంది. సో సభాకంపం గురించి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకు పెద్ద ప్రశ్నల్లో ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క సారాంశాన్ని రాయండి అని అడగడం జరిగింది. సో ఇక్కడైతే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే పెద్ద ప్రశ్నల్లో ఆప్షనల్ క్వశ్చన్, కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా వెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇక్కడ ఇచ్చినట్లుగా ఏ కామాని ఫుల్ స్టాప్ని వదలకుండా రాయండి. నెక్స్ట్ మనకు భాషాంశాలు ఉన్నాయి. సో మొదటి ప్రశ్న, శబ్దకోశం పదానికి మనం అర్థం రాయాలి. నిఘంటువు ఆన్సర్. రెండవ ప్రశ్న, ధనం అనే పదానికి పర్యాయ పదాలు. సో డబ్బు. మూడవ ప్రశ్న, గురువు అనే పదానికి నానార్థాలు. తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, జమదగ్ని వ్యుత్పత్త్యార్థం రాయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి, భృగువంశానికి చెందినటువంటి వాడు పరశురాముని తండ్రి. కానీ దీనికి ఈ వ్యుత్పత్త్యార్థం అనేది మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ లేదు. అంటే ఫోర్ చాప్టర్స్ అయితే మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది కదా, అందులో ఎక్కడ లేదు. మేబీ ఇది మీకు ఎగ్జామ్కి అడగకపోవచ్చు. నెక్స్ట్, పంక్తి అనే పదానికి వికృతి పదం రాయాలి.
బంతి. ఆరవ ప్రశ్న నిష్ఠూరోక్తులు అనే పదాన్ని సంధి విడదీసి రాయాలి. నిష్ఠూర ప్లస్ ఉక్తులు. ఏడవ ప్రశ్న వస్త్రాభూషణములు పదానికి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. విగ్రహవాక్యం వస్త్రమును ఆభూషణమును, సమాసం ద్వంద్వ సమాసం. ఎనిమిదవ ప్రశ్న సమస్యల సాధనకు నారి నారి బిగించింది. ఇందులో ఉన్న అలంకారాన్ని గుర్తించాలి, లక్షణాన్ని రాయాలి. నారి నారి అనేది చేకాను ప్రాసానికి సంబంధించినది. సో రెండు వేరు అర్థాలు ఉన్నటువంటి పదాలు ఒకేసారి పక్కన పక్కన వస్తే అది చేకాను ప్రాస అలంకారం. సో మనకు శతక మాధుర్యం చాప్టర్ నుంచి 9వ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఒక పద్యపాదం ఇచ్చారు చంపకమాల పద్యాన్ని నుంచి. సో దానికి ఒక ఘన విభజన చేసి ఏ పద్యము చెప్పాలి. ఇక్కడ నజ భజ జజర అని వచ్చింది కాబట్టి చంపకమాల పద్యం. నెక్స్ట్ 10వ ప్రశ్న ఎల్లమ్మ పండ్లు అమ్మింది. దీన్ని కర్మణీగా రాస్తే ఇక్కడ ఆన్సర్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అలవాటును అదుపులో పెట్టుకోవాలి. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి రాయండి. అంటే ఇది వచ్చేసి విద్యార్థక వాక్యం, రైట్. సో మీకు ఇంకా ఎటువంటి మోడల్ పేపర్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.